Welcome to Space Junior College, Kumravanlapalli, Kadiri. GS Sarita Madam, Principal, Space Junior College, Kadiri. I am J. Chandrasekhar, Lecturer in Economics, Space College, Kadiri. Today we are going to discuss about intermediate second year economics. First chapter, economic growth and development. Dear students, today I will explain you features of developed countries. Dear students, ఈరోజు నేను మీకు ఆర్థికాభివృద్ధి అనేటువంటి చాప్టర్ నుంచి అభివృద్ధి చెందిన దేశాల లక్షణాల గురించి వివరిస్తాను. Introduction. First, you know which countries are called developed countries and how it identify. The countries of the world are divided into two categories, namely developed and developing countries, basing on certain features like per capita income, standard of living, etc. Generally, all developed countries are called as high income countries, advanced countries and industrialized countries. USA, UK, Germany, Canada, these countries are called as developed countries because these countries having high per capita income when compared to developing countries. తలసరి ఆదాయము, జీవన ప్రమాణము, వనరుల లభ్యత మరియు ఉపయోగము వాటిని ఆధారం చేసుకొని ఇక్కడ ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలని రెండు రకాలుగా చెప్పవచ్చు. అవి ఒకటి అభివృద్ధి చెందిన దేశాలని, రెండు అభివృద్ధి చెందుతున్న దేశాలని వర్గీకరించవచ్చు అని చెప్పేసి మనం ఇక్కడ చెప్పచ్చు అన్నమాట. సో ఇక్కడ అభివృద్ధి చెందిన దేశాలని అధిక ఆదాయ దేశాలని కూడా పిలవచ్చు. అదేవిధంగా పారిశ్రామిక దేశాలని కూడా వీటిని మనము చెప్పవచ్చు అన్నమాట. సో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, కెనడా, జపాన్, సో ఈ దేశాలు మనము సహజంగా అభివృద్ధి చెందిన దేశాలని చెప్పేసి మనం ఇక్కడ చెప్పచ్చు అనమాట. సో ఎందుకంటే ఈ దేశాలు అనేటివి అధిక ఆదాయం అనేది కలిగి ఉంటుంది, అదేవిధంగా తలసరి ఆదాయం అనేది అధికంగా ఉంటాయి కాబట్టి ఈ దేశాలను మనము అభివృద్ధి చెందిన దేశాలుగా మనం ఇక్కడ చెప్పచ్చు అనమాట. అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోలిస్తే ఈ దేశాల జాతీయ ఆదాయం కావచ్చు, తలసరి ఆదాయం కావచ్చు చాలా అధికంగా ఉంటుంది. ద ఫీచర్స్ ఆఫ్ ది డెవలప్డ్ కంట్రీస్, అభివృద్ధి చెందిన దేశాల లక్షణాలు. నెంబర్ 1, హై పర్ క్యాపిటా ఇన్కమ్, అధిక తలసరి ఆదాయము. నెంబర్ 2, ఇంపార్టెన్స్ ఆఫ్ నాన్ అగ్రికల్చర్ సెక్టార్స్, వ్యవసాయేతర రంగాల ప్రాధాన్యత. నెంబర్ 3, అబాండెన్స్ ఆఫ్ క్యాపిటల్ అండ్ టెక్నాలజీ, అధిక స్థాయిలో మూలధనం మరియు సాంకేతిక పరిజ్ఞానం. నెక్స్ట్ 4th వన్, లో లెవెల్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, తక్కువ స్థాయిలో నిరుద్యోగము. 5th వన్, బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, మెరుగైన జీవన ప్రమాణం అని చెప్పేసి మనం ఇక్కడ చెప్పచ్చు అన్నమాట. Let us explain subheadings one by one. That is, number 1, high per capita income. An important feature of developed countries is high per capita income because these countries having high income, high saving, high investment and high production. That's why these countries have high per capita income. Per capita income is nothing but the average income of an individual in a country during a given a period of time is called per capita income. Dear students, I will explain you one example of per capita income of developed country. Per capita income of USA in 2012 is $50,120, but whereas in India, this is developing country, it is just $1,530 only. So there is a lot of difference between developed country and developing country.
సో ద మెయిన్ ఫీచర్ ఆఫ్ డెవలప్డ్ కంట్రీ ఈజ్ హై పర్ క్యాపిటల్ ఇన్కమ్. సో అభివృద్ధి చెందిన దేశాల మొట్టమొదటి లక్షణం మనం ఒకసారి గమనించినట్లయితే ఈ దేశాలు అనేది అధిక తలసరి ఆదాయం అనేది కలిగి ఉంటుందని చెప్పేసి మనం ఇక్కడ చెప్తాం. ఇక్కడ తలసరి ఆదాయం అంటే ఏమంటే ఒక సంవత్సర కాలంలో ఒక వ్యక్తి యొక్క సగటు ఆదాయాన్ని మనం ఏమంటామంటే ఆ వ్యక్తి యొక్క తలసరి ఆదాయం అంటామని చెప్పేసి మనం ఇక్కడ చెప్తాం. అంటే తలసరి ఆదాయం అంటే ఏమి, ఒక దేశ జాతీయ ఆదాయాన్ని ఆ దేశ జనాభా సంఖ్యతో భాగించగా వచ్చేదే ఆ వ్యక్తి యొక్క తలసరి ఆదాయం అంటామని చెప్పేసి మనం ఇక్కడ చెప్తాం అన్నమాట. సో ఇక్కడ అభివృద్ధి చెందిన దేశాలు, సో ఏ దేశం మనం తీసుకున్నప్పటికీ అమెరికా కావచ్చు, కెనడా కావచ్చు, జర్మనీ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, సో ఈ విధంగా మనం ఏ కంట్రీ తీసుకున్నప్పటికీ కూడా ఈ దేశాల్లో అధిక తలసరి ఆదాయం అనేది కలిగి ఉంటుంది. సో ఎందుకు ఈ విధంగా ఈ దేశాల్లో అధిక తలసరి ఆదాయం ఉంటుందంటే ఇక్కడ అధిక జాతీయ ఆదాయం ఉంటుంది, పొదుపు అయితేనేమి, పెట్టుబడి అయితేనేమి, అదేవిధంగా ఉత్పత్తి అయితేనేమి ఈ దేశాల్లో అధికంగా ఉంటుంది కాబట్టి అందువల్ల ఇక్కడ తలసరి ఆదాయం అనేది చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పేసి మనం ఇక్కడ చెప్తాం అన్నమాట. ఉదాహరణకి మనం చూసుకున్నట్లయితే అమెరికా దేశ తలసరి ఆదాయం మనం ఒకసారి చూసుకున్నట్లయితే 2012 లెక్కల ప్రకారము అమెరికా దేశ తలసరి ఆదాయం అనేది $50,120 ఉంది. అదే అభివృద్ధి చెందుతున్న దేశమైనటువంటి మన భారతదేశం ఒకసారి గమనించినట్లయితే ఇది కేవలం $1,530 మాత్రమే ఉంది. అంటే ఇక్కడ అభివృద్ధి చెందినటువంటి దేశానికి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశానికి తలసరి ఆదాయంలో చాలా వ్యత్యాసం అనేది మనకి ఇక్కడ కనిపిస్తుందని చెప్పేసి మనం ఇక్కడ చెప్పచ్చు అన్నమాట. కాబట్టి అభివృద్ధి చెందిన దేశాల ప్రధాన లక్షణము అధిక తలసరి ఆదాయం కలిగి ఉండటము. సెకండ్ వన్, ఇంపార్టెన్స్ ఆఫ్ నాన్ అగ్రికల్చర్ సెక్టార్. Another main feature of developed countries is importance of non-agriculture sector. You see, in developed countries, most of the people depend on industrial and service sector. Industrial sector means which includes mining, manufacturing, construction, electricity, etc. So these are all in industrial sector. Trade, transport, finance, banking, all social services include in service sector. These two sectors are well developed in these economies. The contribution of these sectors to income and employment generation is very high when compared to the agriculture sector. You see, in USA, people engaged in agriculture is just 1.6% and its contribution to GDP is just 1.3%. But in developing economy like India, 60% of the people depend on agriculture sector and contribution to their GDP is 18%. అభివృద్ధి చెందిన దేశాల యొక్క మరొక ముఖ్య లక్షణం ఏమంటే వ్యవసాయేతర రంగాల ప్రాధాన్యత ఈ దేశాల్లో కలిగి ఉంటుందని చెప్పేసి మనం ఇక్కడ చెప్పచ్చు అన్నమాట. సహజంగా అభివృద్ధి చెందిన దేశాలు పారిశ్రామిక దేశాలై ఉంటాయి. ముఖ్యంగా ఈ దేశాలు అనేది పారిశ్రామిక సేవా రంగాలు అనేది ఈ దేశాల్లో బాగా అభివృద్ధి చెంది ఉంటాయని చెప్పేసి మనం ఇక్కడ చెప్తాం. అంటే వ్యవసాయ రంగంతో పోల్చినప్పుడు ఆదాయ అవకాశంలో అయితేనేమి, ఉద్యోగ అవకాశాల కల్పన విషయంలో అయితేనేమి ఈ రెండు రంగాల పాత్ర అనేది ఇక్కడ ఎక్కువగా ఉంటుందని చెప్పేసి మనం ఇక్కడ చెప్తాం. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పారిశ్రామిక రంగం అంటున్నాం. సో పారిశ్రామిక రంగం అంటే ఏమంటే ఇక్కడ పరిశ్రమలు కావచ్చు, ఉత్పాదక రంగం కావచ్చు, విద్యుత్ శక్తి కావచ్చు, నిర్మాణ రంగం కావచ్చు, పరిశ్రమలు కావచ్చు. సో వీటన్నిటిని మనము పారిశ్రామిక రంగం అని చెప్పేసి మనం ఇక్కడ చెప్పచ్చు అనమాట. అదేవిధంగా సేవా రంగం అంటున్నాం. సేవా రంగం అంటే ఏమి? రవాణా, బీమా, బ్యాంకింగ్, వాణిజ్యం, సామాజిక సేవలు అంటే విద్య, వైద్యం కావచ్చు, మంచినీరు కావచ్చు, గృహవసతి కావచ్చు. సో వీటన్నిటినీ కూడా మనము సేవా రంగం కిందికి వస్తాయని చెప్పేసి చెప్తాం. అంటే అభివృద్ధి చెందిన దేశాల్లో ఎక్కువగా ఈ రెండు రంగాలు ముఖ్యమైనటువంటి పాత్ర అనేది పోషిస్తాయని చెప్పేసి మనం ఇక్కడ చెప్పచ్చు అనమాట. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో వ్యవసాయ రంగం మీద ఆధారపడిన జనాభా శాతం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోలిస్తే అభివృద్ధి చెందిన దేశాల్లో
వ్యవసాయ రంగం మీద ఆధారపడినటువంటి జనాభా అనేది ఇక్కడ చాలా తక్కువగా ఉంటుందని చెప్పేసి మనం ఇక్కడ చెప్పచ్చు అనమాట. ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే అమెరికాలో వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న వారి సంఖ్య మనం చూసుకున్నట్లయితే అది కేవలం 1.6% ఉంది. అదేవిధంగా వారి యొక్క ఆ దేశం యొక్క స్థూల దేశీయ ఉత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా అనేది 1.3% మాత్రమే ఉంది అని చెప్పేసి మనం ఇక్కడ చెప్పచ్చు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే అదే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మనం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ వ్యవసాయ రంగం మీద ఆధారపడిన జనాభా శాతం దాదాపు 60%గా ఉంటుంది. అదేవిధంగా వ్యవసాయ రంగం నుంచి ఆ దేశానికి వచ్చేటువంటి స్థూల జాతీయ ఉత్పత్తి కూడా ఎక్కువగానే దాదాపు 18% వరకు ఉంటుందని చెప్పేసి మనం ఇక్కడ చెప్తాం. కాబట్టి అభివృద్ధి చెందిన దేశాల మరొక ముఖ్య లక్షణము వ్యవసాయేతర రంగాల ప్రాధాన్యత. థర్డ్ వన్, abundance of capital and technology. Next, the most important feature of developed country is high rate of capital formation and widespread use of modern and sophisticated technology. Because these countries having high income, high saving, high investment, that's why they are using modern and sophisticated technology in different sectors. But in developing countries, they use labor intensive methods because lack of capital in the developing countries. అభివృద్ధి చెందిన దేశాల మరొక ముఖ్య లక్షణము అధిక స్థాయిలో మూలధనము మరియు సాంకేతిక పరిజ్ఞానం అనేది కలిగి ఉండటము. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ దేశాల్లో మూలధన కల్పన రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అనేది విస్తృతంగా వినియోగించడం అనేది ఇక్కడ జరుగుతుందని చెప్పేసి మనం ఇక్కడ చెప్తాం. సహజంగా ఈ దేశాలు అనేది అధిక ఆదాయ దేశాలు కాబట్టి ఇక్కడ పొదుపు సామర్థ్యం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రజల్లో పొదుపు సామర్థ్యం అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ బ్యాంకులు కావచ్చు, ఇతర విత్త సంస్థలు కావచ్చు, ఇవన్నీ కూడా విస్తృత స్థాయిలో ఉండటం మూలంగా ఇక్కడ పెద్ద ఎత్తున పొదుపు అనేది సేకరిస్తాయని చెప్పేసి మనం ఇక్కడ చెప్పచ్చు అనమాట. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మూలధనం అనేది ఎక్కువగా ఉండటం వల్ల అది సాంకేతిక అభివృద్ధికి దోహదపడుతుందని చెప్పేసి మనం ఇక్కడ చెప్పవచ్చు. అదే మనము అభివృద్ధి చెందుతున్న దేశాలు మనం ఒకసారి గమనించినట్లయితే అక్కడ మూలధన కొరత అనేది ఎక్కువగా నమోదు చేసుకుంటున్నాయి. అంటే మూలధన కొరత అనేది ఆ దేశాల్లో ఉండటం మూలంగా ఆ దేశాలు అనేది వెనుకబడి ఉండటానికి అవకాశం అనేది ఉంది అని చెప్పేసి మనం ఇక్కడ చెప్పవచ్చు. సో అభివృద్ధి చెందిన దేశాల మరొక ముఖ్య లక్షణము అధిక స్థాయిలో మూలధనం మరియు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడము. ఫోర్త్ వన్, లో లెవెల్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. Fourth one, low level of unemployment. Another characteristic feature of developed countries is low level of unemployment. You see, the unemployment in developed countries is low and it is basically in the form of cyclical and frictional in the nature. So cyclical unemployment means in business activities sometimes happen upswings or fluctuation. Such times happen this type of unemployment. And frictional unemployment means laborers shift from one profession to another profession. In such gap happen this type of unemployment. So it is temporary unemployment. This type of unemployment is caused by the shortage of effective demand. But whereas developing countries like India experience is open and disguised unemployment, which arises due to deficiency of capital. So low level of unemployment is one of the important feature of developed countries. నాలుగోది, తక్కువ స్థాయిలో నిరుద్యోగం ఉండటం అనేది అభివృద్ధి చెందిన దేశాల మరొక ముఖ్య లక్షణం అని చెప్పేసి మనం ఇక్కడ చెప్తాం. అంటే ఈ దేశాల్లో అభివృద్ధి చెందిన దేశాల్లో సార్థక డిమాండ్ కొరత ఉండటం మూలంగా ఈ దేశాల్లో నిరుద్యోగం అనేది ఏర్పడడానికి అవకాశం అనేది ఉంటుందని చెప్పేసి మనం ఇక్కడ చెప్తాం. సో ఈ నిరుద్యోగం అనేది ఇక్కడ ఈ దేశాల్లో ఎలా ఉంటుందంటే ఇక్కడ చక్రీయమైనటువంటి మరియు సంఘృష్టమైనటువంటి నిరుద్యోగం అనేది ఉంటుందని చెప్పేసి చెప్తాం. సో ఇక్కడ చక్రీయ నిరుద్యోగం అంటున్నాం. సో చక్రీయ నిరుద్యోగం అంటే
ఇప్పుడు వ్యాపార కార్యక్రమాలు అనేది కొనసాగుతున్నప్పుడు ఒక్కోసారి వ్యాపార కార్యక్రమాల్లో మందకోడితనం వల్ల ఏర్పడేటువంటి నిరుద్యోగాన్ని మనం ఏమంటామంటే ఇక్కడ చక్రీయ నిరుద్యోగం అంటాం. అంటే ఒకసారి వ్యాపారం అనేది ఉన్నత స్థితికి వెళ్తుంటుంది, అదేవిధంగా ఒక్కొక్కసారి చాలా తక్కువ స్థితికి వస్తుంటుందన్నమాట. సో అటువంటి సమయంలో ఏర్పడేటువంటి నిరుద్యోగాన్ని మనం ఏమంటామంటే ఈ విధమైనటువంటి చక్రీయ నిరుద్యోగం అంటారని చెప్పేసి మనం ఇక్కడ చెప్తాం. సో అదేవిధంగా మనం ఇక్కడ సంగృష్ట నిరుద్యోగం అంటున్నాం. సంగృష్ట నిరుద్యోగం అంటే ఏమంటే ఇప్పుడు శ్రామికులు ఒక వృత్తి నుంచి మరొక వృత్తిలోకి వెళ్ళేటువంటి సమయంలో ఆ మధ్య ఏర్పడినటువంటి నిరుద్యోగాన్ని మనం ఏమంటామంటే సంగృష్ట నిరుద్యోగం అంటాం. అంటే మామూలుగా శ్రామికులు అనేటువంటి వాళ్ళు ఎక్కడైతే తమకు వేతనాలు అధికంగా ఇస్తుంటారో అక్కడ సంస్థకు కానీ లేకపోతే ఆ వృత్తికి కానీ మారేటువంటి క్రమంలో ఏర్పడినటువంటి నిరుద్యోగాన్ని మనం ఏమంటామంటే సంగృష్టమైనటువంటి నిరుద్యోగం అంటాము. సో ఇవన్నీ కూడా ఈ దేశాల్లో ఉంటుంది, కానీ అతి స్వల్ప స్థాయిలో మాత్రమే ఉంటుంది. ఈ నిరుద్యోగం అనేది ఇక్కడ తాత్కాలికమే అని చెప్పేసి మనం ఇక్కడ చెప్తాం. సో ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఎందుకు ఇక్కడ నిరుద్యోగం తక్కువగా ఉంటుందంటే ఇక్కడ శ్రామిక నైపుణ్యం అయితేనేమి, శ్రామికుల గమనశీలత అయితేనేమి చాలా బాగా ఉంటుంది. కాబట్టి అందువల్ల ఈ దేశాల్లో నిరుద్యోగ శాతం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఫిఫ్త్ వన్, బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. Another main feature of developed countries is better quality of life. The quality of life of people in developed countries is better compared to developing countries. You see, effective social security system is there in developed countries. Healthcare system, education, sanitation, availability of pure drinking water, pollution standards are all well in these economies. And also the public expenditure on education and research is very high compared to developing countries. Suppose you see in developed country the public expenditure on education and research in USA more than 6% of its GDP, but where in developing economy like India it is just 3% of their GDP. So these are all main features of developed countries. సో అభివృద్ధి చెందిన దేశాల మరొక ముఖ్యమైన లక్షణం ఏమంటే మెరుగైనటువంటి జీవన ప్రమాణం అనేది ఇక్కడ కలిగి ఉంటుందని చెప్పేసి మనం ఇక్కడ చెప్తాం అన్నమాట. అంటే ఇక్కడ సమర్థవంతమైనటువంటి సాంఘిక భద్రతా వ్యవస్థ అనేది ఉండటం మూలంగా ఇక్కడ రక్షిత త్రాగునీరు అయితేనేమి, అదేవిధంగా ఆరోగ్య సంరక్షణ అయితేనేమి, పారిశుద్ధ్యం అయితేనేమి, విద్య అయితేనేమి, వైద్యం అయితేనేమి, పరిశోధన అయితేనేమి, శిక్షణ అయితేనేమి, నైపుణ్యాల కల్పనల విషయంలో అయితేనేమి ఇక్కడ చాలా బాగా ఉంటాయని చెప్పేసి చెప్తాం. సో ఎందుకంటే ఈ దేశాలు అనేది అధిక ఆదాయ దేశాలు, అదేవిధంగా బాగా పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెంది ఉంటాయి. కాబట్టి ఈ దేశాలు అనేది బాగా అభివృద్ధి చెంది ఉంటాయని చెప్పేసి మనం ఇక్కడ చెప్తాము. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అమెరికాలో విద్య మీద మరియు పరిశోధనల మీద స్థూల దేశీయ ఉత్పత్తిలో ఎక్కువ వ్యయం అనేది చేస్తున్నారని చెప్పేసి చెప్తాం. ఉదాహరణ మనం చూసుకున్నట్లయితే అమెరికాలో విద్య మరియు పరిశోధనల మీద స్థూల దేశీయ ఉత్పత్తిలో 6% కంటే ఎక్కువ వ్యయం చేస్తుంటే, అదే మన భారతదేశంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ విద్య మరియు పరిశోధన మీద చేస్తున్నటువంటి వ్యయం శాతం మనము కేవలం 3% మాత్రమే ఉందన్నమాట. సో కాబట్టి ఏ దేశమైనా కూడా బాగా అభివృద్ధి చెందాలంటే మానవ వనరుల మీద ఎక్కువగా వ్యయం చేయవలసినటువంటి అవసరం ఉంది. సో అప్పుడే ప్రజల జీవన ప్రమాణాలు అనేది బాగా మెరుగుపడడానికి అవకాశం అనేది ఇక్కడ ఉంటుందని చెప్పేసి మనం ఇక్కడ చెప్తాం అన్నమాట. థ్యాంక్ యూ స్టూడెంట్స్.